హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రదన్స్ కిచెన్. ఇవాళ మీకు ఒక హెల్తీ రెసిపీని చూపించబోతున్నాను. మేము ఇద్దరం కూడా డిన్నర్ స్కిప్ చేసి ఈ పర్టికులర్ సాలడ్ వారానికి రెండు సార్లు తింటున్నామండి. ఇది హెల్త్కి చాలా మంచిదన్నారు. సో ఇది మీకు పరిచయం చేయాలనుకున్నాను. సో దీనికి మనకు కావాల్సింది ఏంటంటే నానబెట్టిన పల్లీలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన శనగలు. ఈ మూడు కూడా 1 నైట్ నేను నానబెట్టి దాన్ని మా గిన్నెలోకి తీసి పెట్టుకున్నానండి. 3 మిక్స్ చేశాను, ఈక్వల్ క్వాంటిటీ. ఒక మీడియం సైజ్ టమాటా చిన్న ముక్కలు, ఒక చిన్న కీరా చిన్న ముక్కలు చేశానండి, ఒక ఉల్లిగడ్డ, తర్వాత ఏమో క్యారెట్ తురిమి పెట్టాను, చిన్న క్యారెట్, కొంచెం కొత్తిమీర, పచ్చి కొబ్బరి, తురుముకున్న పచ్చి కొబ్బరి, ఒకటి చిన్న పచ్చిమిరపకాయ, తగినంత ఉప్పు అండి. తర్వాత మిరియాల పొడి, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్. ఇవండి నేను దీంట్లో మిక్స్ చేసేవి. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని మనం ఈ నానబెట్టుకున్న స్ప్రౌట్స్ అన్నీ కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేద్దామండి. నెక్స్ట్ ఇందులో తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా, పచ్చి ఉల్లిగడ్డ ముక్కలు, కావాలి అనుకుంటే మిగతా వేసుకోవచ్చు, కీరా ముక్కలు, క్యారెట్, పచ్చి కొబ్బరి, ఇవన్నీ కూడా ముందు మిక్స్ చేసుకుని మనం తర్వాత ఆ పొళ్ళన్నీ కలుపుకుందామండి. సో ఇది కలిపేశాక ఇందులో నేను తీసుకున్న మిరియాల పొడి వేస్తున్నానండి. వెంటనే చాట్ మసాలా, ఆ వెంటనే బ్లాక్ సాల్ట్, ఇందులో తగినంత ఉప్పు. వెంటనే ఇంత కొంచెం ఒక నిమ్మకాయ కూడా పిండితే మనకు టేస్ట్ బాగుంటుందండి. ఒంటికి విటమిన్ సి కూడా అందుతుంది. అంతా కలిపేసుకుని పైన కొత్తిమీర ఇలా చల్లేసుకుని హాయిగా తినేయటమే. అదండి, ఇది మన సాలాడ్. సో ఇవాళ మా డిన్నర్ ఈ సాలాడే. అయితే ఒకటి నేను చెప్పలేదు, ఇందులో మనము లేత సొరకాయ తీసుకుని తురుముకుని వేసుకుంటే, చిన్నదండి, మొత్తం సొరకాయ కొంచెం చిన్నది కట్ చేసుకుని వేసుకుంటే అది ఇంకా మంచిది మన హెల్త్కి. ఈ సొరకాయ వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని విన్నాము. దాంతో మేము ఇద్దరం కూడా ఈ 2 సార్లు కూడా సొరకాయ తురుము కూడా వేసుకుంటున్నామండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.